వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎంపీ అయిన నాటి నుండి నేటి వరకు ఎన్ని గ్రామాలు తిరిగావు, ఎన్ని నిధులు ఖర్చు చేశావో, నీ సొంత ఖర్చుతో ఏం అభివృద్ధి చేశావో చెప్పగలవా అంటూ కేశినేని నానికి ఆయన తమ్ముడు టీడీపీ నేత కేశినేని చిన్ని సవాల్ చేశారు. అంటే ఈ 2019 నుంచి 2023 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావు, నువ్వు ఎన్ని వార్డులు తిరిగావు, నువ్వు రూపాయి నీ సొంత నిధులు ఖర్చు పెట్టి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పని ఏమన్నా చేసావా? వీటికి సమాధానం చెప్పు. కానీ రోజు మేము గెలుస్తాము, మేము తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది, లేకపోతే మేము గెలుస్తాము, నలుగురు తీసుకెళ్ళలేని వ్యక్తులు, స్థాయి లేని వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ క్యాంపులో దురదృష్టకరం. అంటే గతంలో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 100 కోట్లు కూడా విజయవాడ నగరానికి కేటాయించలేదు, ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసిందని చెప్పి కామెంట్ చేసింది. 9 సంవత్సరాల 9 నెలలు గుర్తు రాలేదా? సీట్ ఎప్పుడైతే రావట్లేదని తెలిసిందో ప్రజల వద్ద నువ్వు లేవు, ప్రజలు నీ మీద విసిగిపోయి ఉన్నారు, నువ్వు ప్రజల్లో తిరగట్లేదు, అంతేకాకుండా క్రమశిక్షణలో పార్టీలో క్రమశిక్షణలో లేవు, గ్రూపులు చేస్తున్నావు, మా కార్యకర్తలను మభ్యపెడుతున్నావు, మా కార్యకర్తల్లో నాయకుల్లో గ్రూపులు చేస్తున్నావు అని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఇతనికి సీట్ లేదని ఎప్పుడో సంవత్సరం బ్రాకే చెప్పారు. అప్పటి నుంచి సతమతం అవుతా ఎట్లాగా ఆయన కాళ్ళ మీద పడి సీటు తెచ్చుకుందామని చూసిన వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తికి నిజంగా నీకు విజయవాడని అభివృద్ధి చెయ్యకపోతే మరి 2-5 సంవత్సరాలకి నువ్వు ఎందుకు ఎంపీ సీట్ తీసుకున్నావు? అప్పుడే మరి రిజైన్ చేసి వైసీపీలో పోయి ఈ విజయవాడని డెవలప్ చేయొచ్చు. నీకు సీట్ రాలేదనే దొగ్ధతో ఏది పడితే అది వ్యాఖ్యానించొద్దు. ఇవాళ మేమందరం తెలుగుదేశం పసుపు సైనికులం, కలిసికట్టుగా ఉన్నాం. నిన్ను ఘోర పరాజయం చూడబోతున్నావు. జనసేన తెలుగుదేశం నాయకులందరూ కలిసి, నాయకులు కార్యకర్తలు, నీకు ఘోర పరాజయం ప్రజా కోర్టులో జరగబోతుంది. నువ్వు ఇట్లాంటి డబ్బా కబుర్లు ఆపి ప్రజాసేవలో ఉండి నిజమైన సేవ చేయమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెగా డిఎస్పీ నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద శనివారం నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డిఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, విజయనగరం జిల్లా కార్యదర్శి. రాష్ట్రంలో 2018 చివరి డిఎస్సి గత ప్రభుత్వ కాలంలో 2018 తర్వాత ఈ 6 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క డిఎస్సి జరగకపోవడంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐ తరఫున సీఎం కార్యాలయం ముట్టడి, రకరకాల కార్యక్రమాలు చేశారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితిలో మరి మంత్రి గారేమో గత మార్చి నెల నుంచి మొదలెట్టాడు. మార్చిలో డిఎస్సి, జూన్లో డిఎస్సి, జూలైలో డిఎస్సి, ఆగస్టులో డిఎస్సి, ఇప్పుడు అక్టోబర్లో డిఎస్సి అన్నాడు. ఇప్పుడు మళ్ళీనేమో రేపో మాపో డిఎస్సి అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ కాలయాపన ఏమిటని చెప్పి, ఈ మాట మార్పు ఏంటని చెప్పి డివైఎఫ్ఐ తరఫున తక్షణం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు 36 గంటల దీక్షలో కూర్చున్నటువంటి యువజన నాయకులకి, ఈ డిఎస్సి అభ్యర్థులకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి డిఎస్సికి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి. రాష్ట్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉందని, గ్రామాల్లో రోడ్లు, కమ్యూనికేషన్, వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదవాళ్ళ ప్రభుత్వము, పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను, పేదవాళ్ళకు బ్రహ్మాండంగా చేశానని చెప్తా ఉన్నారు. మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుక్కునూరు మండలము గిన్నెలగూడెంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పరిస్థితి. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్లు లేవు, లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతారు. వచ్చిన పనికిమాలిన ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతూ ఉన్నారు,
వారి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడంలో, వైద్య సౌకర్యం కల్పించడంలో. పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. విద్యకు వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించాము, అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. నీ ఆదర్శం ఏమిటి? వారు చనిపోతే శవాలను మోటార్ సైకిల్ మీద తీసుకోవడం, లేకపోతే ఒక గర్భిణీ స్త్రీకి ఆసుపత్రి తీసుకొని పోవాలంటే డోలీలో మోసుకుపోవడము. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం ఉంది, చిత్తశుద్ధి ఉంది. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలపైన దృష్టి సారించాలి. నువ్వు ఆ వర్గాల ఓట్లు పొందావు, అధికారం లేకొచ్చావు, ఆ సీట్లన్నీ మావే అంటావు. మాట చెప్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తా ఉన్నావు. మరి నీ ఎస్సీలు, నీ ఎస్టీలు ఏ రకంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతావు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకుండా, మానవ మాతృగా జీవించడానికి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా మేము ఇవాళ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవిస్తూ వాళ్ళకే ద్రోహం చేస్తూ ఉన్నాం. సభ్య సమాజం తీవ్రంగా దీన్ని ఖండించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున విజయవాడలో తాగునీటి సమస్య ఉన్న మేయర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా ఈ సమస్యని గాలికి వదిలేసి సెంట్రల్కి వెళ్లడాన్ని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఎద్దేవా చేశారు. కనీసం కార్పొరేషన్ అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ పట్టించుకొని నీటి ఎద్దడిని నివారించే దానికోసం చర్యలు చేపట్టకపోవటం దుర్మార్గం. ఎన్నికల ముందు ఇంటి పన్నులు పెంచమని చెప్పారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయవాడ నగరంలో ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది చాలాగా ఉన్నటువంటి ఎంపీ కూడా అదే పార్టీలోకి చేరారు. కానీ ప్రజల సమస్యల మట్టికి వారికి పట్టవు. ఇంటి పన్నుల మట్టికి విభజిస్తారు. ఇంటి పన్ను, చెత్త మీద పన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు, ఇన్ని ఛార్జీలు వసూలు చేసేటటువంటి మీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు శ్రద్ధ చూపించట్లేదని చెప్పి సిపిఐగా అడుగుతా ఉన్నాం. గత 20 రోజులుగా కొండ ప్రాంతం, దిగువ ప్రాంతం 2 ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి ఇక్కడ ఉన్నది. పక్కనే మేయర్ గారు ఉన్నారు, మేయర్ గారికి పట్టదు. ఇటు పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి పట్టదు. ఆయనంతా కూడా ఇప్పుడు పాత బస్తీ వదిలేశాడు. ఆయన పాత బస్తీ వదిలేసి ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం మీద పడ్డాడు తప్ప ఇక్కడ సమస్యలు కనీసం స్పందించేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఇవాళ సిపిఐ 48వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మంగారి మఠం వద్ద బూస్టర్ పంపు హౌస్ వద్ద నిరసన కార్యక్రమం, మహిళలు కూడా పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొని తమ యొక్క నిరసన అధికారుల పట్ల అధికార పక్షం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగరంలో మద్యం చూస్తే ఏర్లే పారుతుంది. మద్యానికి మట్టికి కొరవ లేదు, తాగే నీరుకి మట్టికి తీవ్రమైనటువంటి కొరత ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడిగా అధికారంలో రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నూతక్కి వేణుగోపాలరావు అన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన రాజకీయ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఈ రాష్ట్రం గాలి తప్పింది. ఈ రాష్ట్రం ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆయన కోరుకుంటే ఇవాళ పైన ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా అన్నదానం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మనందరం కలిసి న్యాయం జరిగే విధంగా పోరాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి జనసేన తెలుగుదేశం పార్టీ 2 కలిసి ఏదైతే అధికారంలో ఉండి రాష్ట్రాన్ని కష్టపడిస్తారో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఏదైతే 150 సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇచ్చారో అధికారాన్ని తిరిగి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు అందించిన సహకారాలు ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా అందరూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. ఇవాళ మనందరం కూడా మరి అన్ని విషయాలు పక్కన పెట్టి ఉన్నారు. వాసు గారు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా జనసేన అభ్యర్థికి టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కూడా సెప్టెంబర్ జిల్లా కూడా కష్టపడి అభ్యర్థి గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థులు ఉన్న దగ్గర జనసేన సైనికులు అదేవిధంగా పనిచేసి మొత్తం 151 సీట్లు కాకుండా మించి మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పేసి చాలా సంతోషించాల్సింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.